నాగార్జున తాజాగా నటిస్తున్న క్రేజీ చిత్రం కూలీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నాగార్జున కీలక పాత్రలు నటిస్తున్నారు. కూలీ నుంచి ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో రజనీకాంత్ అయిన గ్లిమ్స్ లో ఆయన్ని మించి హైలైట్ అయ్యింది నాగ్ అని చెప్పాలి. కూలీకి 100 రోజుల కౌంట్ డౌన్ ను పురస్కరించుకొని ఈ షార్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అందులో కనీసం నాగ్ ముఖం కూడా చూపించలేదు. కానీ వెనుక నుంచి జుట్టును సవరించుకున్నట్లు చిన్న షాట్ తో అక్కినేని అభిమానులకు గుస్బం ఇచ్చేశారు దర్శకుడు లోకేష్ కనకరాజ్. ముఖం చూపించకపోయినా అది నాగ్ అని కనిపెట్టేశారు ఫ్యాన్స్. కనీసం ఫేస్ రివీల్ చేయకుండా ఇంత స్టైలిష్ గా ఒక హీరోని ప్రెజెంట్ చేయడం, అది కూడా ఈ పని ఒక తమిళ దర్శకుడు చేయడం అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది. ఆల్రెడీ ఈ సినిమా నుంచి నాగ్ నటించిన ఒక సన్నివేశం లీక్ అయింది. అందులో నాగ్ చాలా స్టైలిష్ గా కనిపించాడు. అప్పటి నుంచి కూలీలో నాగ్ పాత్ర ఎలా ఉంటుందా అని క్యూరియస్ గా చూస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గ్లిమ్స్ చూశాక థియేటర్లో అక్కినేని అభిమానులు సంబరాలు మామూలుగా ఉండవనిపిస్తోంది. నాగ్ ను కెరీర్ లో ఈ దశలో ఎలా చూపించాలో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా కనిపిస్తున్నాడు లోకేష్. కూలీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ కూలీ సినిమా విడుదలకి ఇంకా 100 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. అనిరుద్ సంగీతంతో వచ్చిన ఈ వీడియో అభిమానులు జోష్ నింపింది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గోల్డ్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతోంది. రజనీ దేవ పాత్రతో కనిపించనుండగా నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్ లాంటి స్టార్ క్యాస్ట్ ఉంది. అమీర్ ఖాన్ కేమియో, పూజా హెగ్డే స్పెషల్ డాన్స్ నెంబర్ హైలైట్ గా నిలవనున్నాయి. ఏడాది కాలంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ కూలీ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. బంగారు స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ టీజర్ లో ఉపేంద్ర, నాగార్జున, సత్యరాజ్ లాంటి స్టార్ హీరోలని బ్యాక్ నుంచి ఓపెన్ చేసినప్పటికీ వాళ్ళ ఫేస్ మాత్రం రిపీట్ చేయలేదు. రజనీకాంత్ ను మాత్రం బ్యాక్ షాట్ నుంచి ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ తన ఫేస్ ని రివీల్ చేయడమే కాకుండా అతని చేత విజిల్ వేయించారు. నిజానికి తమిళ ప్రేక్షకులు తమ అభిమాన హీరో విజిల్ కొడితే ఆనందపడుతూ ఉంటారు. అందుకోసమని రజనీకాంత్ తో ఒక భారీ విజిల్ అయితే వేయించారు. మరి రజనీకాంత్ వేసిన విజిల్ రీసౌండ్ కి పాన్ ఇండియా వైడ్ గా ఉన్న రికార్డ్స్ అన్ని బ్రేక్ అవుతాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని గట్టిగా నొక్కండి.